मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। మిత్రమా పకేలా బూత్ బాస్ మనతో ఏమని చెప్పారు? ఈ రాత్రంతా మనం ఆయన్ని అసలు కలవకూడదని చెప్పారు కదా. ఒంటరిగా ఇక్కడ ఎలా తిరుగుతూ ఉండాలి? ఎందుకు నువ్వు దాన్ని తలుచుకొని టెన్షన్ పడుతున్నావు? నేనున్నాను కదా నీతో పాటే, నేను చూసుకుంటాలే. నువ్వు టెన్షన్ వదిలేసి హాయిగా వచ్చి ఆడుకో. రేయ్, ఈ చెట్టెక్కి ఆడుకుందామా? ఈ చోటు చాలా బాగుంది కదా. మనం ఈ చోట్లో కాసేపు విశ్రాంతి తీసుకుందాం. ఏం చేస్తున్నారు పిల్లలు? ఎందుకు ఇక్కడికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? ఈ రోజు నా డెత్ యానివర్సరీ. ఈ ఒక్క రోజైనా నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వండి. సారీ సార్, ఏదో తెలియక జరిగింది. పకేలా చీకటి పడుతోంది, నాకెందుకో చాలా భయంగా ఉందిరా. అరే, ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఏం కాదు, అన్నిటినీ తేలిగ్గా తీసుకో. ఇదిగో ఇది తీసుకొని తిను. ఎంత ధైర్యం ఉంటే నా చాక్లెట్ తింటారు. ధైర్యం ఉంటే నేరుగా రండి. ఎవరిలా చేసింది? మన దగ్గరే వాళ్ళ ఆటలు చూపిస్తున్నారు. ఎవరు మన చాక్లెట్ తీసింది? మీరా? పక్కేలా మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? మా బూత్ బాస్ ఈ రోజు ఆయన చోటికి రావద్దని చెప్పారు. ఎందుకో తెలీదు. రాత్రంతా బయటే ఉండాలని చెప్పారు. అలాగా? అయితే మా ఇంటికి రండి. మా ఇంటికి రావడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నిజంగానా? అది మీ ఇల్లా? అది నాది కాదు, మా బామ్మగారిది. అక్కడ చాలా భూతాలున్నాయి, వాటితో పాటే మేము ఉంటున్నాం. కానీ మీరు దేనికి భయపడకండి, వాళ్ళందరూ కూడా మీ బూత్ బాస్ కి దగ్గర బంధువులే. అలా అయితే ఓకే. అయితే ఈ రోజు రాత్రికి మీ ఇంట్లోనే ఉంటామని బూత్ బాస్ తో చెప్తాం. ఓకే, చెప్పేశాం. రండి, మరైతే మీ అందరికి మా ఇంట్లోనే డిన్నర్. రండి వెళ్దాం. ఫోటోలో కనిపిస్తున్నది చనిపోయిన మా బామ్మగారు. మీరు అనుకున్నంత సులభంగా ఈ ఇంట్లో ఉండడం మంచిది కాదని నాకు అనిపిస్తోంది. అవును, ఇది ఎవరిది? ఇందులో నుండి భలే శబ్దం వస్తుంది. దాన్ని తాకకూడదురా, ఇలా ఇచ్చేయ్. ఇది పిల్లలు ఆడుకునే ఆట వస్తువు కాదు. ఇది ఈ ఫోటోలో ఉన్నారే ఆవిడికి సొంతమైన వస్తువు. ఇప్పుడు మీరు దీన్ని తీసుకున్న విషయం తనకి తెలిసిందంటేనా తను చాలా కోపడతారు. ఇది తన నిజమైన ఇల్లు. మన బాస్ వచ్చారు. మీరు కూడా ఇక్కడే ఉన్నారా మంగులన్నయ్య? మీరు సడన్ గా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏమిటన్నయ్యా, మీకు విషయమే తెలియదా? ఈ రోజు ఏమిటి? హాలోవిన్ డే. అందుకని ఈ బూత్ బంగ్లాలో ఎంజాయ్ చేయడానికి మేము వచ్చాం. అందరూ కలిసి చేసుకునేదే కదా పండుగ. ఈ రోజు మనం అందరం కలిసి ఇక్కడే హాలోవిన్ పార్టీ చేసుకుందాం. ప్లీజ్, ఏమంటారు? మా కోసం ఒప్పుకోండి. సరే, ఎక్కువ సంతోషపడకండి, ఆగండి. తప్పకుండా మీరు అడిగినట్టే పార్టీ చేసుకుందాం. ఇప్పుడే మాకు సంతోషంగా ఉంది. ఎక్కడ మీరు కాదంటారని నేను చాలా భయపడ్డాను. ఎలాంటి సమస్య లేదు, నాకు ఆనందంగా ఉంది. సరే చూసుకుందాం. ఇంకో ముఖ్యమైన విషయం, మనతో పాటు ఇంకో ఇద్దరు వస్తారు. వాళ్ళతో పాటే మనం ఈ పార్టీ జరుపుకోబోతున్నాం. ఓకే, మేము ఒప్పుకుంటున్నాం. మన పార్టీలో తప్పకుండా డాన్స్ కూడా ఉండాలి.
కారకుడివి, అన్ని బాగానే ఉంది, నువ్వే పాల కొట్టావు. నా డాన్స్ ని ఇలా చేసావు, నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. అయిలా అతని మీద తప్పు లేదు, వీళ్ళిద్దరే ఇలా చేశారు. చాలు, మీరు నోరు మూసుకోండి. మేము ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయలేదు. నాకు తెలిసి ఇది మీరే చేసి ఉండాలి. మీరు పాట పాడినందువల్లే ఇలా జరిగింది. అరే లేదు, వాళ్ళకు నచ్చిన ఆట వస్తువు విరిగిపోయింది. మంగులు ఇప్పుడు ఏం చేయబోతున్నాడో తెలియడం లేదు. ఇప్పుడు నేను దీన్ని ఎలా చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇది గనక మా బామ్మకు తెలిసిందంటే ఇక అంతే సంగతులు, నన్ను వదిలిపెట్టదు. సారీ మంగులు అన్నయ్య, మేము ఇక్కడికి ఇలా రాకుండా ఉంటే ఇలా జరిగేది కాదు. జరిగింది జరిగిపోయింది, ఇప్పుడు సమస్య ఏమిటి? మేము వచ్చిన పని కూడా అయిపోయింది, ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. పార్టీ పూర్తయింది, ఇక మేము బయలుదేరుతాం. మాకు లేట్ అయింది. బాయ్. తగ్గేలా పక్కేలా మీరు కూడా వెళ్ళండి, నేను మాత్రమే ఇక్కడ ఒంటరిగా ఉండి కష్టపడతానులే. మీరు మా గురించి ఏమనుకున్నారు? ప్రమాదం వస్తే వదిలేస్తాం అనుకున్నావా? అలా ఎప్పటికీ చెయ్యము. ప్రమాదంలో ఉన్న వారిని కాపాడడానికే మేమున్నాం. మీరు మమ్మల్ని ఫ్రెండ్ అనుకుంటే మేము ఫ్రెండ్సే, మీరు మమ్మల్ని ఫ్రెండ్స్ అనే కదా అనుకుంటున్నారు. ఏమనుకుని ఏం ప్రయోజనం? ఇప్పుడు నన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఇప్పుడు ఏం జరిగిందని ఫీల్ అవుతున్నారు? మేము ఉన్నాం కదా. మేము అన్ని సమస్యల్ని తీరుస్తాం. ఆ ఆట వస్తువులే కదా నీకు కావాలి. దాన్ని ఎక్కడి నుంచి మీరు తీసుకొస్తారు? దానికి మా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. జుమనన్నయ్య, ఆ ఆట వస్తువు మాకు చాలా అవసరం. ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు అడిగింది నేను ఖచ్చితంగా చేసిస్తా. కానీ మీరు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి. నాకు ఒక పెళ్లి కావాలి. తప్పకుండా, మేము అది వెంటనే తీసుకువస్తాం. మీరు చెప్పినట్టుగానే మేము పిల్లిని తీసుకొస్తాం. మీరు ఆ ఆట వస్తువును భద్రంగా ఉంచండి. పిల్లి ఆగు. అరే పరిగెత్తుకు, ఆగు. ఇదిగోండి జుమనన్నయ్య, మీరు అడిగిన పిల్లి. నేను మిమ్మల్ని అడిగినట్టుగానే మీరు తెచ్చారు. ఇదిగోండి, మీరు అడిగింది ఇక్కడ ఉంది, తీసుకోండి. మేము అడిగిన ఆట వస్తువు వేరు, కానీ మీరు వేరేదో చేసిచ్చారు. ఇది మాకు వద్దు. నేను అంటున్నది అదే. నేను అడిగింది పిల్లి కాదు. పిల్లి అనే పేరున్న నా కుక్కనే నేను అడిగాను. మీరు దీన్ని తీసుకొచ్చారు. నా కుక్క పేరు పిల్లి. అది పొద్దు నుండి కనపడలేదు. హలో, ఏం చేస్తున్నావు మంగళూ? నేను ఇప్పుడు ఫ్లైట్ నెంబర్ 666 లో వస్తున్నాను. నేను త్వరలోనే ఇంటికి వచ్చేస్తాను. నేను ఇచ్చినవన్నీ జాగ్రత్తగా ఉన్నాయి కదూ, వాటిని నీ దగ్గర నుంచి తీసుకెళ్ళడానికే వస్తున్నాను. రండి బామ్మ, రండి. మీరిచ్చింది జాగ్రత్తగా ఉంచుకున్నాను. మీరు ఎప్పుడైనా రావచ్చు. కంట్రోల్ చేసుకోండి, ఏడవకూడదు. జూమునన్నా, త్వరగా మేము అడిగే ఆట వస్తువు తయారు చేసి ఇవ్వు. వినపడలా. వెంటనే మేము అడిగిన ఆట వస్తువును సిద్ధం చేసి ఇవ్వండి. నేను మీకు చేసి ఇవ్వాలని మీరు అనుకుంటే నేను అడిగిన నా పెళ్లిని మీరు తెచ్చివ్వాలి. త్వరగా వెళ్ళండి, నేను మీకు కాసేపే టైం ఇస్తా. ఇదిగో పిల్లిని తీసుకొచ్చాను.
ఇది నాట వస్తువు కదా. నేను చాలా ఇష్టపడే ఆట వస్తువు ఇది. నిన్ను వదిలి అస్సలు ఉండలేను. అవును, వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరూ నా మిత్రులు, చాలా మంచి వాళ్ళు. బూత్ బాస్, మీరు ఎలా ఉన్నారు? చూసి చాలా రోజులైంది. నేను తరచూ రాలేకపోతున్నాను. ఊరికే చూసి వెళ్దామని వచ్చాను. సరే, మీరందరూ ఆడుకోండి. నేను నా రూమ్ కి వెళ్ళి దీంతో కాసేపు ఆడుకుంటాను. ఈ రోజు రాత్రికి మనం అందరం ఇక్కడే ఉండిపోదాం. అవును బోత్ బాస్, ఈ రోజుకి ఇది మీ ఇల్లే అనుకోండి. కానీ ఒకే ఒక్క సమస్య ఏంటంటే మనం చేసిచ్చింది అసలైన వస్తువు కాదని తెలిస్తే అంతే సంగతులు. నేను ఎప్పుడు ఏదడిగినా నువ్వు నాకు ఇస్తావు కదా, అలాగే ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, నువ్వు అది నాకు ఇచ్చి తీరాలి. నన్నే మోసం చేస్తున్నారా? ఇది పంచడం లేదు, ఇది నాది కాదు. ఇలా జరుగుతుందని నాకు ఇంతవరకు తెలియనే తెలీదు.